మనుషుల్ని ఓడించి గెలుస్తున్నాయి కొన్ని. అవే లోకమైపోయినియి. సృష్టిని కూడా లోకం అనొచ్చు. ఇవి మనుషుల్ని ఏలుతున్నాయా? సృష్టిని గెలుస్తాం అంటే, లోకం అంటే ఒకవేళ సృష్టి అనుకుంటే కొండను కొట్టేస్తావా? సముద్రాన్ని కొట్టేస్తావా? నదిని కొట్టేస్తావా? దేనితో పోరాడతావు నువ్వు? దేని మీద నువ్వు గెలవాల్సింది? మనుషుల మీద కాదు నువ్వు గెలవాల్సింది. లోకం అనగానే ప్రకృతొస్తది. ప్రకృతి మీద కాదు నువ్వు గెలవాల్సింది. నువ్వు గెలవాల్సింది నిన్ను గెలుచుకోగలిగే దాని మీద. నువ్వు గెలవాల్సింది నిన్ను లొంగ తీసుకోగలిగే వాటి మీద. ఏది లొంగ తీసుకోగలదు? నిన్నేది జయించగలదు? నీ మీద ఏది గెలవగలదు? అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ ఎవరిని గెలిచిందో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని గెలిచిందా శరీరాశ? మిమ్మల్ని శరీరాశ గెలిచిందా? మీతో శరీరాశ పోరాడుతుందా? మిమ్మల్ని నొక్కి పెట్టేస్తుందా శరీరాశ? శరీరాశ ప్రపంచాన్ని గెలుస్తున్నది. మనుషులను గెలుస్తున్నది. దేవుడి పిల్లలను దేవుడి దగ్గరకు రానివ్వకుండా దేవుడికి దూరం చేస్తుంది శరీరాశ. అందులో నువ్వు బానిసవైపోయావా? అందులో నువ్వు ఓడిపోయావా? నువ్వు గెలవాలి.